దిస్ టైమ్ వి వేకప్. ఇది మనం ప్రార్థన చేయవలసిన సమయం అండి. ఇది మనం మొరపెట్టాల్సిన సమయం అండి. ఆలయానికి వెళ్తున్నానని చెప్పేవారు, రక్తంతో కడగబడ్డానన్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డానన్నవారు ఇంకా నువ్వు ప్రార్థన చేయకుండా విచ్చలవిడి జీవితము, పాపపు జీవితము, లోక సంబంధమైన, కామ సంబంధమైన, స్వార్థరహిత మనసుతో కలిగిన ఆ జీవితాన్ని జీవిస్తున్నా. నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తున్నానని చెప్పేవారు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు తెలుసా? బాగా తిని నిద్రపోయి గంతులు వేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, బూత్ మాటలు మాట్లాడుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ ఉన్నారండి. అంత దుఃఖకరమైన విషయం. ఇది దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం అండి. ఆయనే దిక్కు, ఆయనే శరణమని, దేవా దయ చూపివా అని మొరబెట్టే సమయం అండి. ఎంతమంది నిజముగా దయచేసి దేవా నా తప్పులు క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించండి అయ్యా, నా అవిధేయతను క్షమించయ్యా అని ప్రార్థన చేయవలసిన వారు ఆ రీతిగా ప్రార్థన చేయకుండా ఇంకా గుర్తెరగవా, గ్రహించుకోవా? ఆత్మలు నశించిపోతున్నాయి, ఆత్మలు చేయి జారిపోతున్నాయి, నరకం పాతాళోకం మింగుతా ఉంది.